దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి కాక. మంచిది పిల్లలు, మనం లోకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకున్నాం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించటకు చెప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచటకై యొక్క ఆత్మీయ శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించగలను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుడు నన్ను నిష్ప్రయోజకుడు నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కలిసి కుటుంబేసి పరిశుద్ధపరిచి నాతో మీరు మాట్లాడి ప్రభా ఈ ముగ్గురు బిడ్డలను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీ కొరకు పెంచినట్లుగా పరిశుద్ధాత్మగా మీ కార్యాలు స్థాయిలో జరిగించమని ప్రభువు వారి పేరట ప్రార్థించి పిల్లలు మనం చదువుకున్న వాక్య భాగంలో మొట్టమొదటి మాట 14లో అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. అమ్మా మంగమ్మ గారు, అలాగే వారి యొక్క భక్త గారు సతీష్ గారు, ఈ యొక్క సాయిరాము సాయి రక్షిత వాళ్ళ తల్లిదండ్రులు ఎవరండి? అమ్మ మీరు కొంచెం 4 మాటలు వినండి. మీరు 4 మాటలు వినండి. రోజు ఈ మాటలు ప్రార్థన చేసుకోవాలని నేను మనం చేస్తాను. మీ బిడ్డలు దేవుని దృష్టికి గొప్ప వాళ్ళు అవ్వాలి. మీ పిల్లలు ఎవరి దృష్టి గొప్ప వాళ్ళు అవ్వాలండి? సాయి రక్షిత, సాయిరామ్, అవినాష్ అనే ముగ్గురు బిడ్డలో దేవుని దృష్టికి గొప్పవారుగా మారాలి అని దేవుని వాక్యం తెలియజేస్తాను. దేవుని దృష్టికి గొప్పవాళ్ళుగా మారాలని మీరు రోజు ప్రార్థన చేయాలి. అండి ఇప్పుడు మనకి ముగ్గురు బిడ్డలు ఉన్నారనుకోండి, మన దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండటమే చాలా ఎక్కువ కదా. దేవుని దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండటం ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం. యోహాను అనే భక్తుడు ఇక్కడ పుట్టారు. ఈ యొక్క యోహాను అనే భక్తుడి గురించి రాయబడినటువంటి సాక్ష్యం ఎవరి దృష్టికి గొప్పవాడంటే సాయి రక్షిత గాని దేవుని దృష్టికి గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి అనేది కొన్ని మాటలు నేను మీకు మనవి చేసుకుంటాను, శ్రద్ధగా వినాలని. ఆలయం కాదు, మన పిల్లలు కూడా దేవుని దృష్టికి గొప్ప వాళ్ళు అవ్వాలంటే మనం ఏమని ప్రార్థన చేసుకోవాలి, ఆ బిడ్డలను ఎలా పెంచాలనేది కొన్ని మాటలు మనం నేర్చుకోవాలని తొందరపడి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, మత్తయి సువార్త 18వ అధ్యాయం ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకునేవాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడవుతాడు అన్నాడు. పిల్లరా, ఈ యొక్క సాయి రక్షిత, సాయిరామ్ అనే బిడ్డల తల్లిదండ్రులకు, అవినాష్ ఆ యొక్క తల్లిదండ్రులకు నేను మనవి చేసుకున్నది ఏంటంటే, మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి తగ్గించుకోవడం నేర్పించాలి. ఏం నేర్పించాలండి? తగ్గించుకోవడం నేర్పించాలి. పిల్లలు తగ్గించుకోవాలంటే తల్లిదండ్రులంగా మనం తగ్గించుకోవడం వాళ్ళకి మనం తగ్గించుకోవడం వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా వాళ్ళని తగ్గించుకుంటారు అండి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ ఎదురుగా మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. డాడీ నువ్వు చాలా బాగా లెక్కలు వేస్తావు కదా, నీకు లెక్కలు మేస్తావా అని అడుగుతాడు మా పెద్ద అబ్బాయి. నాకేమీ రాదు నాన్న, దేవుని కృప అని చెప్తూ ఉంటాను నేను. అండి ఏం చెప్పాలి మనం? దేవుని కృప అని, దేవుని మహింపరచాలి. మనం ఏం చేసుకోవాలండి? తగ్గించుకోవటం. వాళ్ళు వినాలి, వాళ్ళు చూడాలి. వాళ్ళ ఎదురుగా తల్లిగా, తండ్రిగా మనకున్న జ్ఞానం, మనకున్న క్రెడిట్ ఏదైనా ఉంటే వాళ్ళు మనల్ని అడిగినప్పుడు నాలో ఏమి లేదురా నాన్న, దేవుని కృప మాత్రమే అని దేవుని మహింపరిచి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు కూడా ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడినప్పుడు నాదేం కాదండి, బాబు నువ్వు చాలా బాగా చదువుతారా, నువ్వు చాలా బాగా మంచి ఆర్ట్ వేస్తావరా, బొమ్మలు బాగా వేస్తారంటే ఆడు కూడా ఏమంటాడండి, చిన్నోడైనా దేవుని కృపండి, నాదేమీ లేదండి అంటాడు. మనము పిల్లలకు ఏం నేర్పించాలంటే మనల్ని మనము తగ్గించుకోవడం నేర్పించాలి. అప్పుడు మన బిడ్డలు ఏమవుతారండి? దేవుని దృష్టికి పరలోక రాజ్యంలో గొప్ప వాళ్ళుగా మారుతారని దేవుని మనం చేసుకుంటా ఉన్నాను.
ఈ రోజుల్లో పిల్లలు సీరియల్ చూసి, సినిమాలు చూసి, టీవీలు చూసి అండి తమను తాము గొప్పగా మాట్లాడటం, గొప్ప చేసుకోవడం అలవాటు చేసుకుంటా ఉన్నారు. అయితే మనము యేసు ప్రభుని మాదిరిగా పెట్టుకుని తగ్గించుకోవడం నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. బిడ్డగా చెప్పగలరా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. మనల్ని మనము తగ్గించుకోవడం బిడ్డలకు నేర్పించాలి. నేను మనవి చేసుకుంటాను. అయ్యా ఏం నేర్పించాలండి? తగ్గించుకోవడం నేర్పించాలి. యోసేపుని ఫరో అంతటి వాడు నీలాగా దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని నా ఐగుప్తు రాజ్యమంతట్లో మరి ఒకరిని నేను కనుగొనలేను, నీవు చాలా జ్ఞానం కలిగిన వాడివి, నీవే ప్రధానమంత్రిగా కూర్చో అంటే అంటాడు యోసేపు గారు. అంటాడు నిజంగా అంత జ్ఞానం ఉన్నవాడే, నిజంగా అంత కెపాసిటీ ఉన్నవాడే, నిజంగా అంత ప్రార్థన ఉండే. కానీ ఆయన అంటాడు, అయ్యా దేవుడే మీకు ఫరోకు క్షేమకరమైన ప్రత్యుత్తరం ఇచ్చింది, అది నా వలన కాదు అంటాడు. తనను తాను తగ్గించుకుంటాడు. నా వలన కాదయ్యా అని చెప్తాడు. దేవుడే మీకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడయ్యా అని దేవుని మహింపరిచి తను తగ్గించుకుంటూ ఆయన మనం చూడవచ్చు. అలాగే దానియేలు గారిని నెబుకద్నెజరు రాజు, నీవు మహాజ్ఞానం కలిగిన వాడవని నేను తెలుసుకుని నిన్ను పిలిపించాను, నాకు వచ్చిన కళ భావాన్ని నువ్వు మాత్రమే చెప్పగలవు అని దానియేలును పొగుడుతూ ఉంటే దానియేలు గారు అంటాడు, అది నా వలన కాదయ్యా, పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఏదైనా కళ యొక్క భావాన్ని చెప్పగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ఆయన ఏమన్నా చెబితే చెప్తానయ్యా, నాలో ఏమీ లేదా అని తను తాను తగ్గించుకున్నాడు. దానియేలు 127 సంస్థానాల రాజ్యాల్లో ఏమండి ప్రధానంలో ముగ్గురులో ముఖ్యమైన వాడు దానియేలు. మహాజ్ఞానం కలిగిన వాడు, మహాప్రార్థనాపరుడు, ఎటువంటి కళలైనా భావాలైనా చెప్పగలిగిన సమర్థుడైనటువంటి దానియేలు అంటాడు, అది నా వలన కాదయ్యా, నేను ఎంతటి వాడిని అన్నట్టు మాట్లాడతాను. దావీదు మహాభక్తుడు, మహాపరాక్రమశాలి. ఎవరండి? మహాపరాక్రమశాలి. దావీదు గారిని చూస్తే శత్రువులు అనుకుంటారంట సింహపు గుండె కలిగిన వాడు సైతం దిగులు పెట్టుకుని చచ్చిపోతారంట దావీదు వస్తున్నారంటే. అంతటి మహాపరాక్రమవంతుడు దావీదు గారు. అలాంటి ఆయన అంటాడు, నేను ఎంతటి వాడను, నేను ఏపాటి వాడను, నేను అల్పుడను, నేను నిష్ప్రయోజకుడను అంటూ మాట్లాడతారు పెద్ద భక్తులందరూ కూడా. తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడండి? హెచ్చించాడు, గొప్పవారిగా చేశాడు. మనం చేస్తున్నాం. బిడ్డలకు ఏం నేర్పిద్దాం? ఏమంటే బిడ్డలకు ఏం నేర్పిద్దాం? తగ్గించుకోవడం నేర్పిద్దాం. తర్వాత లోకాసు వార్త 22:26 తొందరగా ఇచ్చిన సమయంలో మనం వారికి సమయాన్ని ముగించాల్సిన బాధ్యత ఉన్నది. లోకాసు వార్త 22:26. మీరైతే అలా ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాడి వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను అన్నాడు. కాబట్టి పిల్లరా, చిన్ననాటి నుంచి పిల్లలను మందిరానికి తీసుకెళ్ళాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి అయ్యా? మందిరానికి. పిల్లలు ఎక్కడ తీసుకెళ్ళాలి? మందిరానికి. తీసుకెళ్తారా? చిన్ననాటి నుంచి పిల్లలు కాదు, సినిమా థియేటర్ తీసుకెళ్తారా? షాపింగ్ తీసుకెళ్తారా? చిన్ననాటి నుంచి పిల్లలకి అన్ని రకాలుగా బయట ప్రపంచంలో చూపిస్తారా? చిన్ననాటి నుంచి పిల్లలను దేవుని మందిరానికి తీసుకెళ్ళాలి. దేవుని మందిరంలో పరిచర్య చేయడం నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఎవరైతే పరిచారకత్వం నేర్చుకుంటారో వారు పెరిగి పెద్దవారైనప్పుడు గొప్పవాళ్ళు అయిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏలియా దగ్గర ఏమండి ఎలీషా పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. ఏలియా తదనంతరం ఏలియా కంటే గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. ఏలియా గారు 7 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు 14 అద్భుతాలు చేశారు. ఏమండి మోషే దగ్గర యెహోషువ పరిచారకుడిగా ఉన్నాడు. మోషే తర్వాత ఇశ్రాయేలును కనాను దేశం తీసుకెళ్లిన మహానాయకుడు అయిపోయాడు. 31 మంది రాజులను ఒంటి చేత్తో జయించి కనాను దేశాన్ని ఇశ్రాయేలులకు పంచిపెట్టిన మహావీరుడుగా చరిత్ర పటంలో లిఖించబడ్డాడు. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు యెహోషువ ద్వారా దేవుడు చేశాడు. పరిచర్య చేసే ప్రతి వారు గొప్పవాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరాన్ని తీసుకెళ్తారా పిల్లలు? తీసుకెళ్తారు. దేవుని మందిరాన్ని తీసుకెళ్లి చాపలేయమని, తొడవమని, కిటికీలు తీయమని, ఆ మైకులు పెట్టమని, దేవుని మందిరంలో పనులన్నీ చేయమని మన పిల్లలకు మనం నేర్పించాలి. మన పిల్లలు చేస్తూ ఉంటే మనం చూసి వాళ్ళు దేవుని పని చేసిన తర్వాత మరలా మనం ఇంటికి వాళ్ళ పిల్లలు తెచ్చుకోవాలి. చిన్ననాటి నుంచి ఈ అలవాట్లను నేర్పించండి మీ పిల్లలకు. మీ పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు ఏమవుతారండి? అమ్మ ఏమవుతారు మీ పిల్లలు? అవినాష్ ఏమవుతాడు? గొప్పవాడు. దేవునికి స్తోత్రం.
లోకాసు వార్త 9:48 కనుక మనం చూస్తే, మీలో అత్యల్పుడుగా ఎవడైతే ఉంటాడో వాడు గొప్పవాడైపోతాడని చెప్పాడు. ఏమంటే పిల్లలకి ఏం నేర్పాలయా? కాదు, పిల్లలకి ఏం నేర్పాలి? చెప్పండి. తగ్గించుకోవడం నేర్పాలి. పిల్లలకి ఏమి నేర్పాలి? ఏం నేర్పాలండి? నేను అత్యల్పుడును అని భావాన్ని వారిలో మనం చిన్ననాటి నుంచి కల్పించాలి. మనం ఎంత రోజులండి? ఈ రోజు ఉన్నాం, రేపు పొద్దున ఉంటామో ఏదో తెలియదు. ఈ రోజు మంది, రేపు మంది కాదు. ఏమండి? నాకెంత బలం ఉందో, నాకెంత జ్ఞానం ఉందో, నాకెంత ధనం ఉందో, నాకెంత మంది బంధువులు ఉన్నారు, నేనంతా అని అడాబడి చేయడానికి ఏమి లేదండి. మనం నిన్నటి వారమే మనము అల్పులం. ఏమండి? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆగటువంటి వాళ్ళు మనం పిల్లలకు నేర్పించాలి. మనం చిన్ననాటి నుంచి అత్యల్పులము అనుకుంటూ మనం బ్రతకాలి, దేవుని మహింపరుస్తూ బ్రతకాలి, అల్పులము అని ఎరగాలని నేను మనవి చేస్తున్నాను. దావీదు గారు అంటాడు, ప్రభువా నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏపాటి వాడును, అల్పుడనైన నన్ను ఇంతగా హెచ్చించావా ప్రభువా అంటూ రాజుగా సింహాసనం కూర్చున్న ఆయన తనను తాను అల్పుడుగాను నిష్ప్రయోజకుడుగాను నేను ఎంతటి వాడను, ఏపాటి వాడను అనే మాటను ఉపయోగిస్తాడు ఆయన. అందుకని అంత గొప్పడయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగింది. పిల్లలకు తగ్గించుకోవడం నేర్పించండి. పిల్లలకు ఏమండి? అత్యల్పుడను, నాలో ఏమీ లేదు, నా ప్రభు కృప మాత్రమే అనే భావాలు చిన్ననాటి నుంచి నేర్పించండి. అప్పుడు మన పిల్లలు పరిచర్య చేయడం నేర్పించండి. అప్పుడు మన పిల్లలు ఏమవుతారండి? పెద్దయ్యాక గొప్ప వాళ్ళు అయిపోతారని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 10:43 మీకు పరిచారము చేయువాడు ఎవరైతే ఉంటారో వారు గొప్ప వాళ్ళు అయిపోతారని చెప్పాడు. ఏమండి? మనం పరిచర్య చేసే వాళ్ళం అయితే, మన పిల్లలు పరిచర్య చేసే వాళ్ళు అయితే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మార్కు 10:43 ఎవరైనా తీసారమ్మా? మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూడని వాడు పరిచారము చేయువాడై ఉండవలెను. ఏమండి అమ్మా? సాయి పల్లవి, సాయిరామ్ గారి తల్లిదండ్రులు ఏమి నేర్పించాలి పిల్లలకండి? ఏమి నేర్పించాలండి? పరిచర్య చేయడం నేర్పించాలి. పరిచర్య ఏంటండి? దేవుని మందిరంలో చేపలు చుట్టడం, తొడవటం, మందిరంలో పరిచర్య చేయడం నేర్పించండి. పెద్దవాళ్ళకి మంచిగా ఇవ్వటం, పెద్దవాళ్ళకి ఏదైనా పని చెప్తే మాట వినడం, లోపడటం, ఇంట్లో పనులన్నీ చేయడం చిన్నప్పటి నుంచి నేర్పించండి. మా పిల్లలని గారాబం చేయకండి, పరిచర్య చేయడం నేర్పించాలి. మీ అమ్మ వాళ్ళు ఉంటారు కదా, మీ నాన్న ఉంటారు కదా, ఉన్నారని వాళ్ళు ఏదైనా చెప్తే మాట వినమని, వాళ్ళకి పరిచర్య చేయమని నేర్పించాలి. అప్పుడు పిల్లలు గొప్పవాళ్ళు అయిపోతారు అండి. అంతేగాని పరిచర్య చేయకపోతే గొప్ప వాళ్ళు కాలేదు అనే మనం చేస్తాము. అలాగే లోకాసు వార్త 1:14 వాక్యాన్ని మనం చూస్తే, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మీ పిల్లల కోసం ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా మా బిడ్డలకు తగ్గించుకోవడం నేర్పించండి. మీరు ప్రార్థన చేయాల్సిన అంశాలు ఏంటండి? అమ్మ మీ మనవాళ్ళ కోసం ఏం ప్రార్థన చేస్తారు? ఎస్తేరు గారు ఏం ప్రార్థన చేస్తారు? ప్రభువా మా బిడ్డలకు తగ్గించుకోవడం నేర్పించండి, అత్యల్పులుగా ఉంటూ నేర్పించండి, చిన్నవాడి వలె మనస్సు పాపము లేని మనస్సును కలిగి ఉండటం నేర్పించండి, పరిచర్య చేయడం నా బిడ్డలకు నేర్పించడానికి ప్రార్థన చేయండి. అంటే తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, లోక 1:14 అతని ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక అని చెప్పి రాశాడు. ఏమండి? పిల్లలు ఎదురుకుండా అమ్మ మీ భర్త గారు ఏమన్నా తాగుతారా? ఈయన మంగమ్మ గారు ఆయన తాగుతాడా? పిల్లలకి ఒకవేళ తండ్రి అలాంటి అలవాటు ఉండకూడదు, కేవలం ఉంటే ఆ భార్యలు కన్నీళ్లతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మద్యపానము త్రాగక, ఏమంటే ద్రాక్షారసమైనను త్రాగక ఏ పిల్లలైతే పెరుగుతారో, మీరు చిన్నప్పటి నుంచి మీ పిల్లల కోసం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా ఈ బిడ్డలు పెరుగుతున్నప్పుడు, పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు జతలు పట్టకుండా, చెడు స్నేహాలు పట్టకుండా, మద్యపానం కానీ, సిగరెట్లు కానీ, ధూమపానం కానీ, లేకపోతే ఈ యొక్క అలవాటు రకరకాల అలవాటు ఉన్నాయి కానీ, కైలని, అదని, ఇదని, గంజాయిని, రకరకాల ఈ రోజుల్లో పిల్లలు చూస్తే భయం వేస్తుంది. అవునండి? పిల్లలు చూస్తే భయం వేస్తుంది. చెప్పిన మాట ఇంట్లో, తల్లి మాట ఇంట్లో, తండ్రి మాట ఇంట్లో, స్నేహాలు పట్టేసి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అర్ధరాత్రులు రావడం, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు, అడిగితే చెప్పరు, ఏమన్నా ఎదిరించడం, చాలా భయం వేస్తుంది పిల్లలు చూస్తుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి బిడ్డల కోసం ఏం చేయాలి? ప్రభువా నాకు ఇచ్చిన ఈ బిడ్డలు నీ కోసం పెరగాలి ప్రభువా, ఈ లోకం వాళ్ళని అంటకుండా కాపాడండి ప్రభువా,
ఎటువంటి అలవాట్ల జోలికి పోకుండా నా బిడ్డల చుట్టూ మీ కంచి మీ కాపుదలు అనుగ్రహించిన తండ్రి. చెడు స్నేహాల జోలికి పోకుండా ద్రాక్షరసమైన మద్యపానమైన త్రాగకుండా కృప చూపించిన ప్రభు బిడ్డలను కాపాడని ప్రభు అని చిన్నప్పటి నుంచి పిల్లల కోసం ఏం చేయాలండి? అమ్మ ఏం చేయాలి? ఏ అలవాటు బిడ్డలకు దరిచేరకుండా మీరు తల్లిదండ్రులకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు మీ పిల్లలు గొప్పవాళ్ళు అయిపోతారు. ఏ అలవాట్లు లేని పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. అలవాట్లు ఉన్న వాళ్ళు మీరు ఒకవేళ ₹1 సంపాదిస్తే మొత్తం ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి మొత్తం ఊడ్చేసి ఏమీ లేకుండా చేసి పెడతారు. ఎకరాల ఎకరాలు ఉన్నా పాడు చేస్తారు. కానీ మన పిల్లలు ఏ అలవాట్లు లేని పిల్లలుగా ఎదిగేటట్లుగా మనం చిన్నప్పటి నుంచి ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రతి పూట ప్రతిరోజు పిల్లలు నెత్తిలో చేసి వాళ్ళు పడుకుని నిద్రపోయాక ప్రభువా ఈ బిడ్డల చుట్టూ మీకు కంచి ఉంచండి, కాపుదలు ఉంచండి, లోకమాల తంత్రాలు కాపాడండి. ఏ అలవాట్లు మా బిడ్డలకి దరిచేరకుండా కృప చూపించదని మనం చిన్నప్పటి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలని మీకు నేను చేస్తా ఉన్నాను. సుసన్న వేసిన అనే ఒక తల్లిగారు ఉండేవారు. ఆమెకు 18 మంది పిల్లలు. ఎంతమంది అండి? మనకి మీకు ఎంతమంది అమ్మా సార్? ముగ్గురా? మీకు ఎంతమంది అమ్మా? ముగ్గురు. వీళ్ళకి ఏమో ఇద్దరు. ఈ ఇద్దరి కోసం ప్రార్థన చేస్తాక మామూలు సుఖలు కనపడతాయి. మనకి ముగ్గురు కోసం ప్రార్థన చేస్తే సుఖలు కనపడతాయి. 18 మంది పిల్లలండి. ఈ 18 మంది పిల్లలను పడుకోబెట్టి వాళ్ళ నెత్తి మీద ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి వాళ్ళ నెత్తి మీద చేసి వాళ్ళ కోసం ఒక్కడి కోసం 18 మంది కోసం ప్రార్థన చేసేప్పుడు పడుకున్నదంట మహాతల్లి అండి. ఆ పిల్లలు వాక్యం చెప్తేనే అన్నం పెట్టిందంట, లేకపోతే అన్నం పెట్టలేదంట. వాళ్ళ అన్నం పెట్టిన అమ్మని ఏదో చెప్పేసి దాకా వాళ్ళు కూడా నేర్చుకుని చెప్తే అప్పుడు వాళ్ళకి మొదటిదంట. అలాగే అందరికీ భోజనం పెట్టి నిద్రపోచ్చి వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తే ఈ 18 మందిలో ఇద్దరు పిల్లలు, జాన్ వెస్లీ అలాగే చార్లెస్ వెస్లీ అనేటువంటి ఇద్దరు పిల్లలు ప్రపంచాన్ని గొప్ప సేవకులుగా ఒక ఊపేశారు. ప్రపంచాన్ని గణగణలాడించేశారు. ఒక ఆయన వాక్యం చెప్పేవాడు, ఒక ఆయన పాట పాడేవాడు. ఏమంటే కొన్ని వేల మంది ఉన్నటువంటి స్టేడియంలో అందరూ కన్నీళ్లతో పశ్చాత్తాపడి ఇద్దరు పాట పాడి వాక్యం చెప్తే అనేక వేల మంది, లక్షల మందిని రక్షణలోకి నడిపించేశారు. వాళ్ళ ఆనందంలో అంత గొప్ప వాళ్ళు అయిపోవడానికి కారణం ఏంటంటారు? ఆ తల్లి గారి యొక్క ప్రార్థన. ఆ తల్లి గారు 3 గంటలు 4 గంటలు కూడా పడుకునేది కాదంటారు. ఆ బిడ్డలందరూ మెచ్చులో చేసి ప్రార్థన చేస్తారు. కాబట్టి మంగమ్మ గారు ఏం చేయాలి? ఏదైనా మంగమ్మ గారికి దేవునికి స్తోత్రం. అమ్మా మీరేం చేస్తారమ్మా? మీరేం చేస్తారు? మీ ముగ్గురు పిల్లలకి నిద్రపుచ్చాక నెత్తిలో చేసి ఏం చేయాలి? మా పిల్లలు గొప్ప వాళ్ళు అయ్యేలాగా చేయలేను. మా పిల్లలకు తగ్గించుకునే అలవాట్లు నేర్పించిన ప్రభు, అత్యల్పులుగా ఉంటే మనసుని ఉండే ప్రభు, మా బిడ్డలు పరిచయం చేసే బిడ్డలుగా చేయండి ఆయన. మా బిడ్డలు ద్రాక్షారసం కానీ, మద్యపానం కానీ, ఇంకా దోమపానం కానీ, గంజాయి కానీ ఈ లోకంలో ఉన్న ఏ అలవాట్లు జరిగి పోకుండా మీ కంచి మీ కాపుదల భద్రత బిడ్డల చుట్టూ ఉంచండి ప్రభు అని మీ బిడ్డల కోసం ఏం చేయాలి? మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలు రేపొద్దున యాళ్ళ ఉండదు, రేపొద్దున చరిత్ర పెద్దలు గొప్ప వాళ్ళు అయిపోతారని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే లోకాసువార్త 1వ అధ్యాయం 15వ వాక్యంలో అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై దేవుని వైపుకు అనేకులను తిప్పుతాడు అని చెప్పారు. కానీ మన పిల్లలు దేంతో నింపబడాలి? మన పిల్లలు దేంతో నింపబడాలండి? సినిమా పాటలతో నింపబడాలా? మన పిల్లలు సినిమా పాటలు డ్యాన్సులు ఎత్తే మనకు సంతోషమా? మన పిల్లల డైలాగులు చెప్తే మనకు సంతోషమా? మన పిల్లలు సినిమా యాక్టర్ కటింగ్ చేసుకుంటే మనకు సంతోషమా? మన పిల్లలు ఏంటి ఈ లోక సంబంధమైన బిడ్డలుగా ఉంటే మనకు సంతోషమా? మనం తర్వాత ఏడుస్తాం, తర్వాత బాధలు పడతాం, తర్వాత దుఃఖంతో నిండిపోయే పరిస్థితి వస్తే మన పిల్లలను చూసి మనం సంతోషపడాలంటే మన బిడ్డలు చిన్ననాటి నుంచి దేంతో నింపబడాలండి? దేంతో నింపబడాలా? ప్రభా నా బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించి ప్రభు అని ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా మీరు ఉండాలని నేను మనవి చేసుకుంటాను. మా కోసం మా అమ్మగారు చిన్నప్పటి నుంచి నా బిడ్డలందరి మీద నీ ఆత్మను కుమ్మరించి ప్రభు అని ఆమె ప్రతిరోజు ప్రార్థన చేస్తూ నేను వినేవాడిని. నేను ఆమె ప్రార్థన వింటూ పెరిగాను. ప్రతిరోజు ప్రార్థనలో 4 బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించి ప్రభు అని ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. ఆమె ప్రార్థన వృధా అవలేదు. నేను దేవుని సేవలో ముందుకు సాగుతున్నాను. నా తర్వాత పెద్ద చెల్లి ఆమె దేవుని సేవలో ఉన్నారు, చిన్న చెల్లి దేవుని సేవలో ఉన్నారు, తమ్ముడు దేవుని సేవలో ఉన్నాడు. దేవుని ఆత్మశత నడిపింపబడి అనేకులకు మాదిరికరంగా మేము ఈ రోజున తయారై నిలబడ్డామంటే ఆ తల్లి గారి తండ్రి గారి ప్రార్థనే అని నేను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామంటే సమాజంలో నలుగురు చెప్పగలిగిన స్థాయిలో గొప్పవారిగా మేము తయారయ్యామంటే అది తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన మాత్రమే అని నేను మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటాను. మీ పిల్లలు గొప్ప వాళ్ళంటే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నీ ఆత్మతో మా బిడ్డలను
నింపున్న ప్రభువుని ప్రార్థన చేయండి. ఏం చేయాలండి? దేవుని ఆత్మచేత నింపబడాలి మన బిడ్డలు. అప్పుడు మన బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యాన్ని కనుక మనం చదివితే, ఆదికాండము 26వ అధ్యాయం 12వ వాక్యాన్ని కనుక మనం చదివితే, అమ్మ 2 మాటలు చదవడం ముగించేస్తాను. ఇంకా చాలా ఉంది కానీ చెప్పను. సమయం అంటే సమయం, మనం క్రమం పాటించాలి. చదువు పెట్టండి. 26:12. ఇస్సాకును దేవుడు ఆ దేశమందున్నవాడు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇస్సాకును దేవుడు క్రమంగా అతడు మిక్కిలి గొప్పవాడైపోయాడని రాసిపెట్టుంది. తర్వాత చదువుకోండి మీరు ఆ వాక్యాన్ని. ఏమండి? ఇస్సాకు అంత గొప్పవాడైపోవడానికి కారణం ఏమిటంటారు? ఇస్సాకు విధేయత అతడు గొప్పవాడవడానికి గల కారణం. ఏమండి? ఇస్సాకు విధేయుడు, తండ్రికి విధేయుడు, తల్లికి విధేయుడు. ఏమండి? ఎలా చెప్తే అలా నడుచుకునేటువంటి మనసు కలిగిన వాడు. ఏమండి? ఆ ఇస్సాకు గురించి ధ్యానం చేసుకునేంత సమయం మన దగ్గర లేదు. కానీ మన పిల్లలు ఎలా పెరగాల? విధేయత కలిగి పెరగాలి. ఎలా పెరగాలండి? విధేయత కలిగి పెరగాలి. నాన్నగారు చెప్పిన మాటకు విధేయుడిగా ఉంటాడు ఇస్సాకు. ఇస్సాకు ఎలా ఉంటాడండి? నాన్నగారు చెప్పిన మాటకు లోబడతాడు. నాన్నగారు ఎలాగైతే పెరుగుతున్నాడో చూసి అలాగే ఇస్సాకు కూడా పెరిగాడు. ఇస్సాకు పొలంలో వెళ్ళి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాడు అంట. అమ్మ ఏం చేసాడంట? అమ్మ ఏమండి? ఇస్సాకు ఏం చేశాడంటండి? పొలంలోకి వెళ్ళి ధ్యానం చేసుకున్నాడంట. అంటే ధ్యానం అంటే మన పిల్లలకి ఏం చేయడం నేర్పించాలి? మనం వాక్యాన్ని ధ్యానం చేయడం నేర్పించాలి. తండ్రి గారు ధ్యానం చేస్తూ ఉంటాడు కాబట్టి కొడుకు కూడా ఏం నేర్చుకున్నాడు? ధ్యానం చేయడం నేర్చుకున్నాడు. ఏమండి? అలాగే మన బిడ్డలకి ధ్యానం చేయడం నేర్పిద్దాం, లోబడుతూ నేర్పిద్దాం, విధేయత నేర్పిద్దాం. అప్పుడు మన పిల్లలు ఏమవుతారు? గొప్ప వాళ్ళు అయిపోతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆదికాండము 24వ అధ్యాయం 35వ వాక్యాన్ని కూడా మనం చూస్తే, యెహోవా అబ్రహామును ఆశీర్వదించి అందుకని అతను గొప్పవాడైపోయాడు అని చెప్పారు. అమ్ముతుందా? అంతేనా? నా యజమానుని బహుగా ఆశీర్వదించాను గనుక అతడు గొప్పవాడైపోయాడని చెప్పి రాసిపెట్టాడు. కాబట్టి పిల్లల అబ్రహాము దేవుని నమ్మాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని మాట విన్నాడు. అందుకని అబ్రహామును దేవుడు గొప్పవాడిగా చేశాడు. కాబట్టి పిల్లల మన పిల్లలు ఎవరి మాట ఎలా చెప్పండి? మీ పిల్లలు మీ మాట వినేటట్లుగా మొదట నేర్పించండి. ఇస్సాకు లాగా పెంచండి, గొప్పవాళ్ళు అవుతారు. తర్వాత దేవుని మాట వినే వారిగా పెంచండి, గొప్పవాళ్ళు అవుతారు. ఏమండి? ఇలాగున ఈ యొక్క అవినాష్ని, అలాగే సాయి రామ్ ని, సాయి రక్షితని దేవుని దృష్టిలో గొప్పవారిగా పెంచుటకు దేవుడు అలాంటి జ్ఞానమును తల్లిదండ్రులైన మీకు కూడి వచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఈ బిడ్డలను దేవుడు అలాగే ఆశీర్వదించును గాక. భవిష్యత్తులో పెరిగి పెద్దవారైనప్పుడు వారు గొప్పవారు అగుదురు గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం